సో 7వ షెడ్యూలు అధికారాల విభజన. మరి భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అధికారాలను విభజించడం జరిగింది. మరి వాటి ప్రస్తావన 7వ షెడ్యూల్లో ప్రస్తావించడం జరిగింది. అదే విషయాన్ని మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి 246వ నిబంధనలో కూడా ఈ యొక్క అధికారాల విభజన గురించి ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ అధికారాలను 7వ షెడ్యూల్లో మనం గమనించినట్లయితే 3 జాబితాలుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అధికారాలను. మరి ఆ 3 జాబితాలు ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే సో ఇందులో ఒకటి కేంద్ర జాబితా, సో రెండవది రాష్ట్ర జాబితా, మూడు ఉమ్మడి జాబితా. సో ఈ విధంగా భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను విభజించడం జరిగింది. వాటి ప్రస్తావనను 7వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అదే విషయాన్ని మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి 246వ నిబంధన కూడా తెలియజేస్తుంది కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అధికారాల విభజన గురించి. అయితే మరి మనము ఈ 3 జాబితాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క జాబితా గురించి పూర్తిగా సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే సో మొదటగా మొదటి జాబితా సో కేంద్ర జాబితా. మరి ఈ కేంద్ర జాబితాకు సంబంధించినటువంటి మనం వివిధ రకాల అంశాలను లేదా వాటికి ఉన్నటువంటి వివిధ రకాల పేర్లను కనుక గమనించినట్లయితే సో కేంద్ర జాబితాను మరి 7వ షెడ్యూల్ ప్రకారం ఏమంటామంటే లిస్ట్ 1 అని పిలుస్తాం, లిస్ట్ 1 అని పిలుస్తాం. అలాగే ఈ యొక్క కేంద్ర జాబితాకు సంబంధించి మరి భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలో క్లియర్గా పొందుపరచడం జరిగిందంటే 246 సబ్ క్లాస్ 1వ నిబంధనలో సో మరి కేంద్ర జాబితా గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే 7వ షెడ్యూల్లో ఉన్నటువంటి మొదటి జాబితా అనగా మొదటి జాబితాను ఏమంటున్నాం కేంద్ర జాబితా అంటున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్లో ఏమంటాడంటే మొదటి లిస్ట్ ఏది అంటాడు. సో మొదటి లిస్ట్ ఏది అంటే కేంద్ర జాబితా. సో ఇదే విషయాన్ని క్లియర్గా మరి మనం గమనించినట్లయితే కనుక 7వ షెడ్యూల్లో ప్రస్తావించాడు. ఏమని ప్రస్తావించాడు అంటే కేంద్ర జాబితాను లిస్ట్ 1 అని కూడా సంబోధించడం జరుగుతుంది. సో ఈ లిస్ట్ 1కు సంబంధించి ఏ నిబంధనలు ప్రస్తావించడం జరిగిందంటే 246 సబ్ క్లాస్ 1వ నిబంధనలు ప్రస్తావించడం జరిగింది. సో మరి ఇందులో ఎన్ని అధికారాంశాలను ప్రస్తావించారు అంటే సో 1950వ సంవత్సరంలో అనగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 97 అంశాలు సో అంటే 97 ఐటమ్స్ను ఎక్కడ పొందుపరచడం జరిగింది అంటే మొదటి జాబితా అయినటువంటి కేంద్ర జాబితాలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. సో అయితే ఈరోజు అనగా 2020 నాటికి కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే సో 98 అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏమిటంటే చూడండి, భారత రాజ్యాంగంలో కేంద్ర జాబితాలో ఉన్నటువంటి ఐటమ్స్ అంటే అంశాల సంఖ్య సో ఎప్పటికి కూడా పరిమితంగానే స్థిరంగా 1 నుంచి 97 వరకు ఉంటుంది. అంటే ఇందులో ఏదైనా ఒక అంశాన్ని అదనంగా చేర్చాలన్నప్పుడు సో 98 నెంబర్ అంటూ 99 నెంబర్ అంటూ ఇవ్వరు. సో మనం అదనంగా ఏదైనా చేర్చినప్పుడు ఏం జరుగుతుందంటే సో ఉదాహరణకు చూడండి 2A 92A 92B ఇలా అదనంగా అంశాన్ని అదనంగా ఏ లేదా బి అంటూ పొందుపరుస్తారు. కానీ సపరేట్గా 98 99 అంటూ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరగదు. సో ఆ క్రమంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈరోజు అనగా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి నెంబర్డ్ ఐటము అంటే నెంబర్డ్ ఐటమ్
ఎంత అంటే సో 97. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే 98. సో తేడా ఏమిటి అంటే నెంబర్డ్ ఐటమ్ అన్నాను, అంటే ఇందాక చెప్పుకున్నాం నెంబరు అంటే కేంద్ర జాబితాలో 1 నుంచి 97 వరకు రాసుకున్నటువంటి అంశాల సంఖ్యను నెంబర్డ్ ఐటమ్ అంటున్నాం, అంటే 97 అని. అయితే కొత్తగా ఏదైనా ఒక అంశం చేర్చుకున్నప్పుడు సపరేట్ నెంబర్ ఇవ్వము మనము. సో ఏ, బి లేదా సి అంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో అలాంటి వాటిని మనం కౌంట్ చేసుకుంటే, అలా కౌంట్ చేసుకున్నప్పుడు చెప్పేటువంటి దాన్ని ఏమంటామంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో ఆ క్రమంలోనే ఈరోజు ఏమంటున్నామంటే కేంద్ర జాబితాలో నెంబర్డ్ ఐటమ్ అంటే 97 అని చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే 98గా చెప్పవచ్చు. సో మరి ఇక్కడ మనము గమనించినట్లయితే కేంద్ర జాబితాలో ఇప్పటి వరకు కొత్తగా 4 అంశాలు చేర్చడం జరిగింది, అలాగే 3 అంశాలను డిలీట్ చేయడం జరిగింది. దాంతో 97 అనేటువంటిది నెంబర్డ్ ఐటమ్ అవుతుంది, 98 అనేటువంటి నెంబర్ ఆఫ్ ఐటమ్గా చెప్పుకోవచ్చు. సో అయితే గుర్తుపెట్టుకోండి 1950లో ఉన్నటువంటి అంశాల సంఖ్య 97. సో ఈ సంఖ్యకు 4 అంశాలను కొత్తగా చేర్చారు. కొత్తగా చేర్చిన అంశాలు ఎన్ని అని చెప్పుకోవచ్చు అంటే 4. సో మరి ఆ 4 ఏమిటి అంటే 2A అనేటువంటి ఒక అంశము, అలాగే 92A అనేటువంటి ఒక అంశము, అలాగే 92B అనేటువంటి ఒక అంశము, అలాగే 92C అనేటువంటి మరొక అంశము. సో ఇక్కడ ఏంటి ఈ 2A, 92A, 92B, 92C అంటే వీటిని కేంద్ర జాబితాలో వరుస క్రమంలో అనగా 1 నుంచి 97 వరకు ఇచ్చినటువంటి నెంబర్లను. సో వీటిని ఏమంటామంటే ఎంట్రీ అంటాం. అంటే ప్రతి ఒక్క నెంబర్కు ఇచ్చినటువంటి దాన్ని మనం ఎంట్రీగా పిలవడం జరుగుతుంది. సో మరి ఈ క్రమంలో కేంద్ర జాబితాలో చేర్చినటువంటి అంశాలు కొత్తగా ఎన్ని అంటే 4 అంశాలను చేర్చుకోవడం జరిగింది. అందులో ఏమున్నాయి 2A, 92A, 92B, 92C. మరి ఇందులో ఏం చేర్చుకున్నాము, ఎప్పుడు చేర్చుకున్నాం అనే విషయాలు కూడా మనం పరిశీలించినట్లయితే చూడండి. మరి మొదటగా మనకు 92A అనేటువంటి అంశం మనకు మొదటిసారిగా చేర్చుకోవడం అనేటువంటి జరిగింది కేంద్ర జాబితాలో. సో ఎప్పుడు చేర్చుకున్నాము అనే విషయాన్ని కూడా గమనించినట్లయితే 1956వ సంవత్సరంలో జరిగినటువంటి 6వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అంటే ఇక్కడ మీరు గమనించాలా, ఇలా సంవత్సరం రాసి ఒక ఆబ్లిక్ పెట్టి నెంబర్ వేసాను అంటే ఇది రాజ్యాంగ సవరణ చట్టం యొక్క నెంబరు, అది ఆ చట్టం ఏ సంవత్సరంలో జరిగినటువంటి యొక్క సంవత్సరం తెలియజేస్తుంది. సో మరి 6వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా కేంద్ర జాబితాలో మనము ఏ అంశాన్ని చేర్చుకోవడం జరిగింది అంటే 92A అనే అంశాన్ని చేర్చుకున్నాం. మరి ఈ 92A అనే అంశంలో ఏం రాసుకున్నాం అనే విషయాన్ని గమనించినట్లయితే అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలలో జరిగే వస్తువుల కొనుగోలు, అమ్మకాలపై పన్ను. చూడండి, కేంద్ర జాబితాకు 1956లో జరిగినటువంటి 6వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎంట్రీ 92Aను చేర్చుకోవడం జరిగింది. మరి అందులో ఏం పొందుపరిచినాము అంటే అంతర్రాష్ట్రీయ అంటే రాష్ట్రాల మధ్య 2 రాష్ట్రాల మధ్య వర్తక వాణిజ్యాలలో జరిగేటువంటి వస్తువుల కొనుగోలు అమ్మకాలపై పన్ను. అయితే ఇక్కడ పత్రికల ప్రకటనలపై మినహాయింపు ఇచ్చారు. అంటే పత్రికల ప్రకటనలపై
కూడా మరి మన పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినప్పుడు ఆ పత్రికలు అమ్మడం కొనడం అనేటువంటి జరుగుతుంది. ఆ క్రమంలో వాటి మీద వేసేటువంటి ప్రకటనల మీద వచ్చేటువంటి ఆదాయం పైన ఎటువంటి పన్ను అయితే వేయలేదు. కేవలం దేని మీద వేశారు? కొనుగోలు అమ్మకాలపై మాత్రమే పన్ను వేయడం అనేటువంటి జరిగింది. ఏ చట్టం ద్వారా? 1956లో జరిగినటువంటి 6వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఇక నెక్స్ట్ 2A అనేటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే కనుక, సో 2A అనే అంశాన్ని ఎప్పుడు చేర్చుకున్నాం భారత రాజ్యాంగంలో అంటే 1976వ సంవత్సరంలో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి మనము కేంద్ర జాబితాలో 2A అనే అంశాన్ని చేర్చుకోవడం జరిగింది. ఇందులో ఏం పొందుపరుచుకున్నాము అనే విషయాన్ని గమనించినట్లయితే, రాష్ట్రాలలో అంత్యరుద్య సమయంలో కేంద్ర ప్రభుత్వ బలగాలను రాష్ట్రాలకు పంపుట. అంటే సో ఏదైనా దేశంలో ఉన్నటువంటి ఏదైనా రాష్ట్రాల్లో ఏదైనా ఒక సమస్య అనేటువంటి శాంతి భద్రతల పరంగా సమస్య ఏర్పడినవచ్చు. మరి ఈ సమయంలో ఈ శాంతి భద్రతలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి బలగాలు రాష్ట్రాలకు పంపడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ విషయము మరి మౌలిక రాజ్యాంగంలో అనగా 1950లో రాసుకున్న రాజ్యాంగంలో లేదు. కానీ ఎప్పుడు చేర్చుకోవడం జరిగింది? 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క మరి అంశాన్ని పొందుపరుచుకోవడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే తర్వాత 92B అనేటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే, సో దీన్ని 1982వ సంవత్సరం జరిగినటువంటి 46వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 92B అనేటువంటి అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా ఏ అంశాన్ని చేర్చుకున్నాము అంటే, అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలలో జరిగే వస్తువుల రవాణాపై పన్ను. చూడండి, ఇంతకుముందు 92A అని చెప్పుకున్నాం. అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలలో భాగంగా జరిగే కొనుగోలు అమ్మకాలపై పన్ను. కానీ ఇక్కడేమంటున్నాం? వస్తువుల రవాణాపై పన్ను. ఈ తేడాను గమనించాలి. వస్తువుల రవాణాపై పన్ను. సో 92Aలో అయితే ఉన్నాము రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలలో జరిగేటువంటి కొనుగోలు అమ్మకాలపై పన్ను ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి వస్తువుల రవాణాపై పన్ను. అయితే ఈ వస్తువుల రవాణా ఒక వ్యక్తికి నుంచి మరొక వ్యక్తికి జరిగినా, ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు జరిగినా కూడా ఖచ్చితంగా పన్ను వేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని మరి 92B కింద కేంద్ర జాబితాలో 1982వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చుకోవడం జరిగింది. ఇక తర్వాత 92C అనేటువంటిది కూడా గమనించినట్లయితే, సో దీన్ని 2003వ సంవత్సరంలో జరిగినటువంటి 88వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి 92C అనేటువంటి అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చుకోవడం జరిగింది. సో ఏ అంశాన్ని చేర్చుకున్నామంటే సేవలపై పన్ను. సేవలపై పన్ను. సో కాబట్టి ఇక్కడ చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. సేవలపై పన్ను అనేటువంటి అంశాన్ని భారత రాజ్యాంగంలో ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చుకున్నామంటే 88వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా మరి కేంద్ర జాబితాకు కొత్తగా ఎన్ని అంశాలు చేర్చుకున్నామంటే 4 అంశాలు. సో ఆ 4 అంశాలు ఎక్కడ కూడా సపరేట్గా 98, 99, 100, 101 అనే నెంబర్ ఇవ్వలేదు. సో ఏమిచ్చాడు? 2A, 92A, 92B, 92C. సో కాబట్టి ఈ 4 కలవడంతో మనం ఏమంటాము అంటే 97+4, 101 అంటాం. అయితే ఇక్కడేమనాలా? కేంద్ర జాబితాలో ఈ 4 అంశాలు చేర్చుకోవడం వల్ల కేంద్ర జాబితాలోని మొత్తం అంశాల సంఖ్య ఎంత అంటే 101.
అయితే ఎప్పుడు చెప్పినా నెంబర్డ్ ఐటమ్స్ అంటే 97 చెప్పాలి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నప్పుడు ఈ 4 చేర్చుకున్నాం కాబట్టి ఎంత చెప్పొచ్చు మనము? 101. అయితే ఇదే క్రమంలో కొత్తగా 4 అంశాలను చేర్చుకున్నాం. దెన్ అదే సందర్భంలోనే కొన్ని అంశాలు కూడా మనము కేంద్ర జాబితా నుంచి కూడా తొలగించుకోవడం జరిగింది. మరి కేంద్ర జాబితా నుంచి తొలగించుకున్న అంశాలు 3, అవేంటో కూడా తెలుసుకుందాం. సో కేంద్ర జాబితాలో నుంచి తొలగించిన అంశాలు, సో ఎన్ని తొలగించుకున్నాము? 3. సో ఏంటి ఆ 3? ఎప్పుడు తొలగించుకున్నాం? ఆ 3 రాసుకున్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాలను కూడా మనం గమనించినట్లయితే చూడండి. సో ఎంట్రీ 33. సో ఎంట్రీ 33 అంటే ఏమిటంటే, సో మనము జాబితాలో రాసుకున్నటువంటి 97 అంశాలకు 1, 2, 3 అని వరుస క్రమంలో ఇచ్చుకున్నటువంటి నెంబర్లను మనం ఏమని సంబోధిస్తాం? ఒరిజినల్ రాజ్యాంగం ప్రకారం అంటే ఎంట్రీ అనేటువంటి పదాన్ని వాడతాం కాబట్టి, సో ఎంట్రీ 33 అనేటువంటి తొలగించుకోవడం జరిగింది. అలాగే సో ఎంట్రీ 92 అనే అంశాన్ని తొలగించుకోవడం జరిగింది. అలాగే ఎంట్రీ 92C అనేటువంటి అంశాన్ని కూడా మనం తొలగించుకోవడం అనేటువంటి జరిగింది. సో ఎప్పుడు తొలగించుకున్నాం, ఏం తొలగించుకున్నాం అనేటువంటి అంశాలను మనం గమనించినట్లయితే, సో ఎంట్రీ 33 అనేటువంటిది ఎప్పుడు తొలగించుకోవడం జరిగింది అంటే 1956లో జరిగినటువంటి 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించుకోవడం జరిగింది. సో మరి ఇందులో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం భూమిని సేకరించటం. చూడండి, అంటే కేంద్ర జాబితాలో ఎంట్రీ 33లో 1950లో ఉన్నటువంటి అంశం ఏంటి? కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం భూమిని సేకరించడం. సో మరి ఈ భూమి అనేటువంటిది సేకరించేటువంటి అంశాన్ని మరి కేంద్ర జాబితాలో తొలగించుకోవడం జరిగింది. ఎప్పుడు తొలగించుకున్నాము అంటే 1956వ సంవత్సరంలో జరిగినటువంటి 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి మనము ఈ యొక్క అంశాన్ని తొలగించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే మరొక అంశం వచ్చేసి ఎంట్రీ 92. సో ఈ ఎంట్రీ 92 అనేటువంటిది ఎప్పుడు తొలగించుకున్నాము అంటే, సో 2016వ సంవత్సరంలో జరిగినటువంటి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క 92 అనేటువంటి ఎంట్రీని తొలగించుకోవడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి అంశాలపై ఇందులో ఉన్న అంశం ఏంటి అంటే కనుక, సో వార్తాపత్రికల కొనుగోలు, అమ్మకాలపై మరియు అందులోని ప్రకటనలపై పన్ను. అంటే 92 ఎంట్రీలో ఏముంది? వార్తాపత్రికల కొనుగోలు, అమ్మకాలపై మరియు అందులోని ప్రకటనలపై ఏం చేయొచ్చు? పన్ను వేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దీన్ని 2016వ సంవత్సరంలో వచ్చినటువంటి 101వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఏమిటది? జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఈ చట్టం రావడంతో మరి ఈ యొక్క అంశాన్ని కేంద్ర జాబితా నుంచి తొలగించడం అనేటువంటిది జరిగింది. సో అదేవిధంగా సేమ్ ఎంట్రీ 92Cని కూడా సో ఎప్పుడు తొలగించుకున్నాము అంటే 2016 సంవత్సరంలో జరిగినటువంటి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించుకున్నాం. మరి ఇందులో ఏముందంటే సేవలపై పన్ను. అంటే ఆల్రెడీ మనం ఇందాకనే చెప్పుకున్నాం, కొత్తగా చేర్చుకున్నట్టు అంశాల్లో భాగంగా 92C అనేటువంటిది ఎప్పుడు చేర్చుకోవడం జరిగింది? 2003వ సంవత్సరంలో జరిగినటువంటి 88వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. కానీ ఎప్పుడు తొలగించుకున్నాము?
101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2016లో. సో 88వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సేవలపై పన్నును యాడ్ చేసుకున్నాం. 101 అమెండ్మెంట్ ద్వారా ఏం చేస్తున్నాం, అదే సేవల పన్నును కేంద్ర జాబితాని తొలగించడం అనేటువంటిది జరిగింది. ఇలా మరి 3 ఎంట్రీలను తొలగించుకోవడం జరిగింది. అయితే మనము ఇందాక ఏం చెప్పుకున్నాం, 97గా ఉన్నటువంటి అంశాలకు 4 యాడ్ చేసుకోవడం జరిగింది. సో దాంతో ఎంత చెప్పుకుంటాం, 101. అయితే ఈ 101 నుంచి ఎన్ని తొలగించుకున్నాం, 3. చూడండి, ఎంట్రీ 33, 92, 92C. సో 3 కాబట్టి ఎంత వస్తుంది, 98. అంటే ఈరోజు కేంద్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం అంశాల సంఖ్య ఎంత అంటే 98. అలా కాకుండా ఈరోజు కేంద్ర జాబితాలో ఉన్నటువంటి నెంబర్డ్ ఐటమ్స్ సో ఎంత అంటే కనుక మనం ఏం చెప్పుకోవాలంటే 97గా చెప్పుకోవాలి. కానీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్ అంటే 98 చెప్పుకోవాల్సి వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. మరి ఈ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ఈ 98 అంశాలపైన చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉందంటే, సో భారత పార్లమెంటుకు కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన చట్టాలు చేసే అధికారం అనేటువంటిది ఉంది. ఇది కేంద్ర జాబితాకు సంబంధించినటువంటి సమాచారం. ఇకపోతే 2వ లిస్టు లేదా రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశాలను మనం గమనించినట్లయితే రాష్ట్ర జాబితా. సో రాష్ట్ర జాబితాని ఏమని పిలవచ్చు మనం అంటే లిస్టు 2. సో గత ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది, 7వ షెడ్యూల్లో ఉన్నటువంటి లిస్టు 2లో ఏ అంశాన్ని పొందుపరిచారో అని అడిగాడు. సో 7వ షెడ్యూల్లో లిస్టు 2 అంటే ఏం చెప్పాలా, రాష్ట్ర జాబితా. అలా కాకుండా నిబంధనను అడిగాడు అనుకోండి, సో 246 సబ్ క్లాస్ 3 నిబంధన అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అనే విషయాన్ని అడిగినప్పుడు సో రాష్ట్ర జాబితాని తెలియజేస్తుంది. అంటే నిబంధన పరంగా తీసుకుంటే 246 సబ్ క్లాస్ 3, కానీ లిస్టు 2 అంటే 7వ షెడ్యూల్లో లిస్టు 2లో పొందుపరిచిన అంశం ఏమిటి అంటే రాష్ట్ర జాబితా. అలా కాకుండా రాష్ట్ర జాబితా గురించి ఏ నిబంధన తెలియజేస్తుందంటే 246 సబ్ క్లాస్ 3 నిబంధన తెలియజేస్తుంది. మరి ఈ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలను కూడా మనం గమనించినట్లయితే 1950వ సంవత్సరం అనగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మరి ఎన్ని అంశాలు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్ర జాబితాలో అంటే 66 అంశాలు ఉండేవి. అయితే ఈరోజు అనగా 2020వ సంవత్సరంలో ఎన్ని అంశాలు ఉన్నాయి ఈ యొక్క జాబితాలో అంటే కనుక 59 అంశాలు. 59 అంశాలు అంటే సో ఏం జరిగినట్టు, ఇక్కడ 7 అంశాలను తొలగించుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే రాష్ట్ర జాబితాలో కొత్తగా ఎటువంటి అంశాలను చేర్చుకోలేదు. బట్ కాకపోతే ఉన్నటువంటి అంశాల నుంచే మరి ఎన్ని అంశాలు మనం తొలగించుకోవడం జరిగింది అంటున్నాము, 7 అంశాలను మనము తొలగించుకోవడం అనేటువంటిది జరిగింది. సో మరి ఆ 7 అంశాలు అనేటువంటివి ఏమున్నాయి అనే విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే కనుక మరి ఈ 7 అంశాల్లో తొలగించుకున్నటువంటి అంశాలు ఒక్కొక్కటిగా మనం గమనించినట్లయితే సో ఇందులో ఒకటి సో ఎంట్రీ 11, ఎంట్రీ 19, ఎంట్రీ 20, ఎంట్రీ 29, ఎంట్రీ 36, ఎంట్రీ 52, ఎంట్రీ 55. సో 1, 2, 3, 4, 5, 6, 7. సో ఈ 7 అంశాలను రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల నుంచి మనం తొలగించుకోవడం జరిగింది. మరి ఒక్కొక్క ఎంట్రీలో ఉన్నటువంటి అంశం ఏమిటి, ఎప్పుడు తొలగించుకున్నాం అనే విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే చూడండి, ఎంట్రీ 11లో
సో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే కనుక విద్య. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం ఏంటంటే విద్య. సో మరి తర్వాత ఎంట్రీ 19లో ఉన్నటువంటి అంశం ఏంటంటే అడవులు. అలాగే ఎంట్రీ 20లో ఉన్నటువంటి అంశం ఏమిటంటే జంతువుల మరియు పక్షుల సంరక్షణ. జంతువుల మరియు పక్షుల సంరక్షణ. నెక్స్ట్ ఎంట్రీ 29లో ఉన్నటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే కనుక సో తూనికలు కొలతలు. తూనికలు కొలతలు. ఇక తర్వాత వచ్చేసి ఎంట్రీ 36లో ఉన్నటువంటి అంశం ఏమిటంటే కనుక కేంద్ర ప్రభుత్వం మినహా ఆస్తులను సేకరించుకోవడం. అంటే దీని అర్థం ఏంటంటే ఒక రాష్ట్ర భూభాగంలో ఉన్నటువంటి భూములను సేకరించే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది కానీ కేంద్రానికి లేదని అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. ఇక తర్వాత ఎంట్రీ 52 తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రీ 52లో ఉన్నటువంటి అంశం ఏమిటంటే కనుక సో స్థానిక ప్రాంతాలలోకి వచ్చే వస్తువులపై పన్ను. స్థానిక ప్రాంతాలలోకి వచ్చే వస్తువులపై పన్ను. ఎంట్రీ 52లో ఉన్నటువంటి అంశం స్థానిక ప్రాంతాల్లోకి వచ్చే వస్తువులపై పన్ను. ఇకపోతే ఎంట్రీ 55లో ఉన్నటువంటి అంశం ఏంటంటే వార్తా పత్రికలలో వచ్చే ప్రకటనలపై మినహా మిగతా ఇతర అంశములపై అలాగే రేడియో దూరదర్శన్ ప్రకటనలపై పన్ను. సో ఇది ఎంట్రీ 55లో ఉన్నటువంటి అంశం. వార్తాపత్రికలలో వచ్చే ప్రకటనలపై మినహా మిగతా ఇతర అంశములపై మరియు రేడియో దూరదర్శన్ ప్రకటనలపై పన్ను. అంటే రేడియో దూరదర్శన్లలో వచ్చే ప్రకటనలపై పన్ను అంటే దీని అర్థం ఏంటంటే పత్రికల్లో వచ్చే ప్రకటనలపై కాకుండా మిగతా ఎటువంటి ప్రకటనలు వచ్చినా కూడా పన్ను విధించేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా మరి ఈ యొక్క ఏడు ఎంట్రీలను రాష్ట్ర జాబితా నుంచి తొలగించుకోవడం జరిగింది వివిధ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో మరి మొదటిగా మనం గమనించినట్లయితే కనుక చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రీ 1 నుంచి 4 అంటే ఎంట్రీ 11, ఎంట్రీ 19, ఎంట్రీ 20, ఎంట్రీ 29. సో ఈ 4 ఎంట్రీలను రాష్ట్ర జాబితాలో నుంచి తొలగించుకోవడం జరిగింది. సో ఎప్పుడు తొలగించుకున్నాము అంటే 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ 4 అంశాలను మనం తొలగించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే ఎంట్రీ 36 అనేటువంటి అంశాన్ని మనము ఎప్పుడు తొలగించుకున్నామంటే 1956లో జరిగినటువంటి 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క ఎంట్రీ 36ను భారత రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలో నుంచి తొలగించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే ఎంట్రీ 52 అండ్ ఎంట్రీ 55 ఈ 2 అంశాలను ఎప్పుడు తొలగించుకోవడం జరిగింది అంటే సో ఈ 2 అంశాలను 2016లో జరిగినటువంటి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఈ యొక్క 2 ఎంట్రీలను కూడా తొలగించుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇలా రాష్ట్ర జాబితాలో నుంచి మొత్తం ఎన్ని ఎంట్రీలను తొలగించుకోవడం జరిగిందంటే సో 7 ఎంట్రీలను తొలగించుకోవడం
జరిగింది. సో ఆ క్రమంలోనే ఈరోజు ఎన్ని అంశాలు ఉన్నాయి రాష్ట్ర జాబితాలో అంటే కనుక సో 59 అంశాలు అనేటువంటి రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. అయితే 1950 సంవత్సరంలో అనగా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు సో ఎన్ని అంశాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించినట్లయితే 66 అంశాలు ఉన్నాయి. బట్ ఈరోజు మాత్రము అనగా ఇది 1950 సంవత్సరంలో ఉన్నటువంటి ఎంట్రీల సంఖ్య, ఇది ప్రస్తుతం అనగా 2020 నాటికి ఉన్నటువంటి ఎంట్రీల సంఖ్య. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో ఎన్ని ఎంట్రీలు ఉన్నాయంటే 59, 1950లో ఉన్నప్పుడు ఎన్ని ఎంట్రీలు ఉన్నాయంటే 66 ఉన్నాయి. సో మరి ఈ విధంగా రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 59 అంశాలు ఉన్నాయి. మరి వీటిపైన చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే కనుక రాష్ట్ర శాసనసభలకు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటుంది. ఇది రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి సమాచారం. ఇకపోతే ఉమ్మడి జాబితా. ఇక మూడవ జాబితా ఉమ్మడి జాబితా. సో ఈ ఉమ్మడి జాబితాను ఏమని పిలవచ్చు అంటే లిస్టు 3 అని పిలవచ్చు. ఎందుకు లిస్టు 3 అని పిలవచ్చు అంటే 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాకు లిస్ట్ 1 అని పిలవడం జరిగింది, రాష్ట్ర జాబితాకు లిస్ట్ 2 అని పిలవడం జరిగింది, ఉమ్మడి జాబితాను లిస్ట్ 3 అని పిలవడం జరిగింది. అలాగే ఈ యొక్క ఉమ్మడి జాబితాను మరొక విధంగా ఏమని పిలవచ్చు అంటే రెండవ కేంద్ర జాబితా అని కూడా పిలవచ్చు. ఎందుకు రెండవ కేంద్ర జాబితాని పిలుస్తాము అంటే ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన చట్టాలు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాకపోతే ఉమ్మడి జాబితాలో ఉన్న ఒకే అంశం పైన కేంద్రము మరియు రాష్ట్రాలు ఇద్దరు గనక చట్టం రూపొందిస్తే ఎవరి యొక్క చట్టం చెల్లుబాటు అవుతుందంటే కేంద్రం యొక్క చట్టమే చెల్లుబాటు అవుతుంది. అంటే ఒక విధంగా ఈ జాబితా పైన ఆధిపత్యం ఎవరు చెలాయిస్తున్నారు? కేంద్రము. అందుకోసమే దీన్ని ఏమని చెప్పవచ్చు అంటే రెండవ కేంద్ర జాబితాని కూడా పిలవచ్చు. ఇక వీటితో పాటు మరి ఉమ్మడి జాబితాకు ఉన్నటువంటి కొన్ని పేర్లను గమనించినట్లయితే సో దీన్ని మరొక పేరుతో సమకాలిక జాబితా అని లేదా ఏకకాలిక జాబితా అని కూడా పిలుస్తారు. సమకాలిక జాబితా, ఏకకాలిక జాబితా అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఉమ్మడి జాబితాను ఎంవి ఫైలీ అనేటువంటి రాజ్యాంగ నిపుణుడు ఏమని పిలవడం జరిగిందంటే సంధ్యా సమయ మండలం అని పిలవడం జరిగింది. చూడండి ఇక్కడ ఉమ్మడి జాబితాను ఎంవి ఫైల్ అనేటువంటి రాజ్యాంగ నిపుణుడు ఏమని పిలవడం జరిగింది? సంధ్యా సమయ మండలం అని కూడా పిలవడం జరిగింది. సో అట్లా మరి ఈ యొక్క ఉమ్మడి జాబితా గురించి 7వ షెడ్యూల్లో లిస్ట్ 3లో పొందుపరిచారు. మరి ఈ యొక్క జాబితా గురించి తెలిపేటువంటి నిబంధన ఏది అంటే 246 సబ్ క్లాస్ 2 నిబంధన. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్ పరంగా లిస్ట్ 1 అంటే కేంద్ర జాబితా, లిస్ట్ 2 అంటే రాష్ట్ర జాబితా, లిస్ట్ 3 అంటే ఉమ్మడి జాబితా. అయితే లిస్టు కేంద్ర జాబితా గురించి ఏ నిబంధన తెలియజేస్తుంది అంటే 246(1). రాష్ట్ర జాబితా గురించి ఏ నిబంధన తెలియజేస్తుంది అంటే 246 సబ్ క్లాస్ 3. బట్ ఉమ్మడి జాబితా అన్నప్పుడు 246 సబ్ క్లాస్ 2. అంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అనేది వరుస క్రమంలో కేంద్రము రాష్ట్రం ఉమ్మడి వస్తే, బట్ నిబంధన ప్రకారము 1 వచ్చేసి కేంద్ర జాబితా, 2 వచ్చేసి ఉమ్మడి జాబితా, 3 వచ్చేసి రాష్ట్ర జాబితా. కాబట్టి ఈ తేడాను కొంత గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి కాన్సెప్ట్లోకి వస్తే
మరి ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకున్నట్లయితే మరి ఈ ఉమ్మడి జాబితాలో 1950వ సంవత్సరంలో ఎన్ని అంశాలు ఉండేవి అంటే 1950 సంవత్సరంలో ఎన్ని అంశాలు ఉండేవి అంటే 47 అంశాలు ఉండేవి. ప్రస్తుతం అనగా 2020 సంవత్సరంలో ఎన్ని అంశాలు ఉన్నాయి అంటే కనుక 52 అంశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే నెంబర్డ్ ఐటమ్స్ అన్నప్పుడు హౌ మెనీ నెంబర్డ్ ఐటమ్స్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాను ఇంగ్లీష్లో కాంకరెంట్ లిస్ట్ అంటాం. ఇక కేంద్ర జాబితానేమో సెంట్రల్ లిస్ట్ అంటాం, రాష్ట్ర జాబితాను స్టేట్ లిస్ట్ అంటాం. బట్ ఉమ్మడి జాబితాను మాత్రం డిఫరెంట్గా కాంకరెంట్ లిస్ట్ అని పిలుస్తాం. గత గ్రూప్ 2 కూడా ఈ క్వశ్చన్ అడిగాడు. సో విద్య ఏ జాబితాలో ఉందని అడగడం జరిగింది. కింద స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, రెసిడ్యూవల్ లిస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఉమ్మడి జాబితాను కాంకరెంట్ లిస్ట్ అంటాం. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే నెంబర్డ్ ఐటమ్స్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ అన్నప్పుడు 47. అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని సంబోధిస్తే 52 అంశాలు. కాబట్టి ఎందుకు అంటున్నాము అంటే సో నెంబర్ అనేటువంటిది అంటే 47 సంఖ్య దాటిపోదు. కొత్తగా ఏదైనా చేర్చుకున్నా ఏ బి అనేటువంటి చేర్చుకుంటాం కాబట్టి ఆ క్రమంలోనే 52 అనేటువంటి అంశాన్ని ఎక్కడ చెప్తాం మనం అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనే విషయంలో చెప్తాం. బట్ నెంబర్డ్ అన్నప్పుడు మాత్రం 47 అనే చెప్పాలి. సో మరి ఈ యొక్క ఉమ్మడి జాబితాలకు కూడా కొన్ని అంశాలను చేర్చుకోవడం జరిగింది. మరి వాటి వివరాల గురించి కూడా మనం గమనించినట్లయితే సో ఇక్కడ సో ఎంట్రీ 11A, ఎంట్రీ 17A, ఎంట్రీ 17B, ఎంట్రీ 20A, ఎంట్రీ 25, దెన్ ఎంట్రీ 33A. సో ఇక్కడ మనకు ఉమ్మడి జాబితాలో చేర్చుకున్నటువంటి ఎంట్రీలు ఎంట్రీ 11A, ఎంట్రీ 17A, ఎంట్రీ 17B, ఎంట్రీ 20A, ఎంట్రీ 25, ఎంట్రీ 33A. సో ఇందులో ఉన్న అంశాలు మనం గమనించినట్లయితే ఎంట్రీ 11Aలో అనగా ఉమ్మడి జాబితాలో ఏ అంశాన్ని చేర్చుకోవడం జరిగిందంటే విద్య. దాని ఎంట్రీ 17Aలో ఏం చేర్చుకున్నామంటే అడవులు. సో ఎంట్రీ 17Bలో ఏ అంశాన్ని చేర్చుకోవడం జరిగింది అంటే జంతువులు మరియు పక్షుల సంరక్షణ. జంతువులు పక్షుల సంరక్షణ. ఎంట్రీ 20Aలో ఏం రాసుకున్నాము అంటే జనాభా నియంత్రణ మరియు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే కుటుంబ ప్రణాళిక. ఫ్యామిలీ ప్లానింగ్ లేదా కుటుంబ ప్రణాళిక. ఇకపోతే ఎంట్రీ 25లో ఉన్నటువంటి అంశం గమనించినట్లయితే ఎంట్రీ 11లో ఇక్కడ 25లో వస్తుంది విద్య, గమనించాలా. ఎంట్రీ 11Aలో ఏముంటుందంటే దిగువ న్యాయస్థానాల వ్యవస్థీకరణ మరియు న్యాయ పరిపాలన ఎక్సెప్ట్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు. సుప్రీంకోర్టు హైకోర్టుకు సంబంధించిన అంశాలు కాకుండా దిగువ న్యాయస్థానాల యొక్క వ్యవస్థీకరణ న్యాయ పరిపాలన అంశాలు అనేటువంటిది ఎంట్రీ 11లో ఉమ్మడి జాబితాలో ఉంది. ఇక ఎంట్రీ 25లో అంటే మనం ఎంట్రీ 11లో మొదట విద్య అని రాసుకున్నాం. సో దయచేసి గమనించండి. ఎంట్రీ 25లో విద్య అనేటువంటి అంశాన్ని ప్రస్తావించుకోవడం జరిగింది. ఇక ఎంట్రీ 33లో మనం తీసుకున్నట్లయితే తూనికలు కొలతలు. సో ఈ అంశాన్ని ఇక్కడ చేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. సో
కాబట్టి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు చేర్చుకున్న అంశాలు ఎన్ని ఇక్కడ ఉన్నాయంటే కనుక ఇక్కడ మనము చూసుకున్నట్లయితే 6 అంశాలు కనపడతాయి. అయితే ఈ అన్ని అంశాలు ఎప్పుడు చేర్చుకున్నాం అనే విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే ఈ అన్ని అంశాలను కూడా 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే ఈ యొక్క అంశాలను చేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎంట్రీ 20A అనేటువంటిది రాష్ట్ర జాబితాలో లేదు. అయితే ఇక్కడ ఎంట్రీ 20లో ఉమ్మడి జాబితాలో ఏముంది అంటే సామాజిక మరియు ఆర్థిక ప్రణాళిక అనేటువంటిది ఎంట్రీ 20 ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం. మరి ఈ అంశంలో ఉన్నటువంటి అంశంను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక జనాభా నియంత్రణ మరియు కుటుంబ ప్రణాళిక అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇందులో ఉన్నటువంటి అంశంలో ఆధారంగా చేసుకొని అందులోనే ఎంట్రీ 20A కింద జనాభా నియంత్రణ మరియు కుటుంబ ప్రణాళిక లేదా ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి అంశాన్ని చేర్చుకోవడం జరిగింది. అయితే మిగిలినటువంటి అంశాలు ఎంట్రీ 11A, ఎంట్రీ 17A, ఎంట్రీ 17B, ఎంట్రీ 25, ఎంట్రీ 33 ఇవన్నీ కూడా మరి రాష్ట్ర జాబితాలో నుంచి తీసుకొని మరి మనం ఉమ్మడి జాబితాలకు చేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఇక్కడేమో 6 ఎంట్రీలు ఉన్నాయి. అయితే మనమేమో మొదట 47 చెప్పుకున్నాం, అయితే ప్రస్తుతం 52 అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడేమో 6 ఎంట్రీలు వస్తున్నాయి కదా అనేటువంటి అంశాన్ని గమనిస్తే మనకు 53 వస్తుంది. కానీ ఇక్కడ ఎంట్రీ 25 అనేటువంటి దాంట్లో అదనంగా ఏ చేర్చలేదు. ఉన్నటువంటి ఎంట్రీ 25లోనే విద్య అనేటువంటి అంశాన్ని చేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే 25A లేదు కాబట్టి 25 ఉంది కాబట్టి ఉన్న దాంట్లోనే మనం అక్కడ అడ్జస్ట్ చేసుకున్నాం. కాబట్టి మరి ఈ 25ని పక్కన పెడితే 1, 2, 3, 4, 5 సో 5 కలిపితే ఇక్కడ మనకు ఎంత వస్తుందంటే కనుక 52 అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి ఉమ్మడి జాబితాలో 1950లో 47 అంశాలు ఉన్నాయి, ప్రస్తుతము 52 అంశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి నెంబర్డ్ ఐటమ్స్ అన్నప్పుడు 47, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నప్పుడు 52 అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇట్లా ఉమ్మడి జాబితాలో ఈ అంశాలు చేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఉమ్మడి జాబితాలో ఎటువంటి అంశాన్ని కూడా తొలగించడం అనేటువంటిది జరగలేదు. కేవలము కేంద్ర జాబితా రాష్ట్ర జాబితాలో తొలగించుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే కేంద్ర జాబితాలో తొలగించుకున్నాం మరియు అడిషన్ చేసుకున్నాం. బట్ రాష్ట్ర జాబితాలో తొలగించుకున్నాం కానీ అడిషన్ చేయలేదు. అయితే ఉమ్మడి జాబితాలో డిలీట్ జరగలేదు, అనగా తొలగింపు జరగలేదు, అడిషన్ మాత్రమే అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.